నిన్నటి నుండి కూడా బంగ్లాదేశ్ అనబడే దేశము ఒక రణరంగంలాగా మారిందండి. అంటే మీకు తెలుసో తెలియదో నిన్న రాత్రి నుండి కూడా ఒక ట్రైన్ అంటే ఒక ట్రైన్ మీకు బంగ్లాదేశ్లో కదలడం లేదు. టోటల్ బంద్. అంటే మీరు డెన్సిటీ అని మాట్లాడారు అనుకోండి, ప్రపంచంలో హయ్యెస్ట్ డెన్సిటీ ఉండే దేశము బంగ్లాదేశ్. చిన్న ప్రాంతము, కుప్పలు తెప్పలుగా జనాలు ఉంటారు. అంటే ఒక 350 ప్యాసింజర్ ట్రైన్స్. కానీ ఆ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను మీరు చూసారు అనుకోండి, అప్పుడెప్పుడో స్వతంత్ర కాలంలో భారత్ యొక్క స్వతంత్ర పోరాటం జరిగింది చూసారా, రైళ్ల మీద ఎక్కి ప్రజలు వెళుతూ ఉంటారు, ఇంజిన్ ముందు కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇవాళ కూడా బంగ్లాదేశ్లో ఉంది అంటే చాలామంది నమ్మరు, కానీ అదే వాస్తవం. కానీ నిన్న ఏమైందంటే శ్రామిక్ కర్మచారి యూనియన్ అంటారు, వీళ్ళు కొద్ది నెలల పాటు కూడా ఈ బంగ్లాదేశ్ రైల్వే అధికారులతో నెగోషియేట్ చేస్తున్నారు. ఏమిటి సమస్య అంటే చూడండి, మీకు ఓవర్ టైం అంటే విపరీతమైన షార్టేజ్ అండి. మీకు బంగ్లాదేశ్ రైల్వేస్ అంటేనే షార్టేజ్. మీకు ఏకంగా 25,000 మంది ఉద్యోగులు ఉంటారు, ఎక్కడా మీకు సరిపోదు. ఎందుకు? 36,000 కిలోమీటర్లు మీకు ఈ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్. సో ఇప్పుడు అందులో మీరు చూసారు అనుకోండి, ఓవర్ టైం చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు? ఇప్పుడు లోకో మాస్టర్స్ అనండి, మీకు ట్రైన్ డ్రైవర్స్, మీకు వాళ్ళ అసిస్టెంట్స్, మీకు రైల్వే గార్డ్స్, అలాగే చెకింగ్ ఇన్స్పెక్టర్స్. సో వీళ్ళందరూ కూడా ఏంటి, షార్టేజ్. దాంతో మీకు షేక్ హసీనా ప్రభుత్వం ఏం చేసింది, వాళ్లకు ఓవర్ టైం చెయ్యండి, స్పెషల్ అలవెన్సులు ఇస్తాము, పెన్షన్లో దీని ఒక మెయిన్ ఫ్యాక్టర్గా చూస్తామని చెప్పి 2021 వరకు కూడా ఆవిడ ఏదో ఒక రకంగా మేనేజ్ చెయ్యగలిగారు. ఇప్పుడు ఎందుకండి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారా, ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారా అంటే లాక్డౌన్ తరువాత ఈ సమస్యలండి. లాక్డౌన్ అంటే ఎన్నో దేశాలు కుప్పకూలిపోయాయి కదా, మనం చూసాం కదా ప్రాక్టికల్గా. అలాంటిది బంగ్లాదేశ్ యొక్క మెయిన్ ఇండస్ట్రీ టెక్స్టైల్స్, గార్మెంట్స్. సో ఎక్స్పోర్ట్స్ లేవు, అలాగే ఇంపోర్ట్స్ లేవు. రైల్వే నెట్వర్క్ టోటల్గా ఆగిపోయింది. ఆగిపోవడంతో రెవెన్యూస్ లేనప్పుడు వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు? దాంతో ఈవిడ యూనియన్స్తో మాట్లాడి, వాళ్ళ నాయకులు ఉంటారు చూసారా, వాళ్ళతో మాట్లాడి లాక్డౌన్ వచ్చింది కదా, మన అందరము ఇబ్బంది పడ్డాము, కొద్ది రోజుల పాటు మీరు ఓపిక పట్టండి, ఇలాగ ఓవర్ టైం చెయ్యండి, మనం కుదుట పడతాము, అప్పుడు నేను మళ్ళీ మీకు పెన్షన్స్, స్పెషల్ అలవెన్సెస్ ఇవన్నీ ఇస్తాను అని చెప్పి నచ్చజెప్పి వాళ్ళ చేత ఈవిడ పనులు చేయించుకున్నారు. కానీ ఇవాళ వచ్చిన వాడేంటి, ఒక తుక్లక్ పాలన చేసేవాడు. మీకు రాజకీయం ఉంటే ఏంటో తెలియదు, ప్రజలుంటే ఏంటో తెలియదు, వాళ్ళ కష్టాలేంటి, రైల్వే నెట్వర్క్ ఏంటి, ఇవేమీ కూడా తెలియకుండా మీకు అడ్డదిడ్డంగా ఇష్టానుసారము పనికి మాలిన నిర్ణయాలు, ఇవన్నీ కూడా మహమ్మద్ యూనస్ యొక్క ప్రత్యేకతలు. దాంతో ఇవాళ ఢిల్లీలో కూర్చున్న షేక్ హసీనా ఎంత పెద్ద గేమ్ ఆడుతున్నారు అంటే చూడ్డానికి అంతా మామూలుగా ఉంది. అంటే ఇంకా చెప్పాలంటే భారత్ యొక్క పగా ప్రతీకారం. ఎందుకు? మన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు ఇంతమందిని కూడా వాడు ఇబ్బంది పెట్టాడు కదా, కాబట్టి మనమైతే విడిచిపెట్టాం కదా. మరి ఢిల్లీలో ఉండే షేక్ హసీనాతో మనం ఏం మాట్లాడుతున్నాము, ఆవిడ తన అధికారం కోసం ఏం చెయ్యబోతున్నారు అంటే, ఫస్ట్ విషయం ఫ్రెండ్స్, మీకు అమెరికా వాళ్ళు ఆ ఎయిడ్ అనేది ఆపేశారు. బంగ్లాదేశ్కి రూపాయి కూడా ఇవ్వం. ఎందుకు? అక్కడ ప్రజలు ఎంచుకున్న ప్రధానమంత్రి లేదు, ఒక ప్రభుత్వం లేదు, ఒక పాలన అంటూ లేదు. మీరు చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అలాంటి ఒక దేశానికి మేము ఎందుకు మా డబ్బుని వేస్ట్ చేయడము, నథింగ్ డూయింగ్ అని చెప్పి ఆపేశారు. సో నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారు అనుకోండి, నిన్నటి నుంచి కూడా, అంటే నిన్న మీకు రైల్వే నెట్వర్క్ మీకు టోటల్ బంద్ అయిపోయింది. స్ట్రైక్ అన్నారు, ఇండెఫినెట్ స్ట్రైక్ అన్నారు. అంటే ప్రభుత్వము మా యొక్క డిమాండ్ను ఒప్పుకునేంత వరకు కూడా ఈ రైళ్లు అనేవి కదలవు, 1 ఇంచు కూడా కదలవు అని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. ఇది ఎంత పెద్ద లాస్ అంటే, ఇప్పుడు చిట్టగాంగ్ అంటాం, చిట్టగాంగ్ వద్ద ఒక సీ పోర్ట్ ఉంది. బంగ్లాదేశ్ యొక్క మెయిన్ ఇన్కమ్ ఏంటండి, మీకు టెక్స్టైల్స్, గార్మెంట్స్. సో మీకు ఈ కార్గో ట్రైన్స్ ఉంటాయి చూసారా, ఇందులో కుప్పలు తెప్పలుగా వీళ్ళు ఈ గార్మెంట్స్ని వేసుకొని చిట్టగాంగ్ దాకా వస్తారు. అక్కడ మళ్ళీ మీకు కార్గో షిప్స్లో వీటిని లోడ్ చేసి అమెరికా, యూరోప్ యూనియన్ లాంటి దేశాలకు పంపిస్తారు. ఇదంతా టోటల్గా ఆగిపోయింది అనుకోండి, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి?
అక్కడ ఉండే ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, వర్కర్స్, సో వీళ్ళందరూ ఏమవుతారు? అందుకే బంగ్లాదేశ్లో ఎప్పుడూ కూడా ఒక సివిల్ వార్ వచ్చే అవకాశం ఆల్రెడీ ఎన్నోసార్లు వచ్చింది, ఇవాళ కూడా వచ్చే అవకాశం. మరి ఇక్కడ ఢిల్లీలో కూర్చున్న షేక్ హసీనా ఈవిడ ఏం చేయగలరండి? ఇప్పుడు ఇక్కడ కదా ఉన్నారు, అక్కడ ఏం చేయగలరు అంటే ఫస్ట్ విషయము అమెరికా యొక్క శాంక్షన్స్, నో ఫండింగ్. ఇక రెండవ విషయాన్ని చూశారు అనుకోండి, మొన్న ఆదివారం నుంచి కూడా ఢాకా యూనివర్సిటీ అని అంటాం. ఈ ఢాకా యూనివర్సిటీకి సంబంధించి 7 అఫిలియేటెడ్ కాలేజెస్. సో ఈ విద్యార్థులందరూ కూడా ఢాకా యూనివర్సిటీ గేట్స్ వద్దకు వచ్చి చాలా పెద్ద లెవెల్లో పోరాటాలు మొదలుపెట్టారు. వీళ్ళందరూ ఎవరు? హసీనా ప్రభుత్వానికి మద్దతుగా నిలబడే స్టూడెంట్స్ యూనియన్. సో వీళ్ళందరూ కలిసి పెద్ద లెవెల్లో మహమ్మద్ యూనస్కి వ్యతిరేకంగా గొడవలు మొదలుపెట్టారు. మాకు ఈ ఢాకా యూనివర్సిటీ అక్కర్లేదు, మా కాలేజీలు మేము రన్ చేసుకుంటాము, ఇక్కడ ఈ ఢాకా యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఒట్టి వేస్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఈ స్టూడెంట్స్కు ఉన్న ప్రాబ్లం ఏమిటి మీరు ఆలోచించారో అనుకోండి. ఫస్ట్ విషయం వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ మీకు కోటా సిస్టమ్ ఉంది చూసారా, దాంట్లో మార్పులు తీసుకురండి. బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటంటే స్వతంత్ర పోరాటం కోసము ఎవరెవరు నిలబడ్డారో వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్, ఆ ఫ్యామిలీస్ని విడిగా చూస్తారు. దీన్ని కోటా సిస్టమ్ అని చెప్పొచ్చు. సో దానిని తీసుకురావాలి, ఇందులో మార్పులు రావాలి అని ఫస్ట్ డిమాండ్. ఇక రెండవది అన్నారు అనుకోండి, మీకు లెక్చరర్ స్టూడెంట్స్ రేషియో మీకు ఒక 30-35 మంది స్టూడెంట్స్ ఉంటే ఓకేనండి. అదే మీకు 100 మంది స్టూడెంట్స్, ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసర్ అనుకోండి, ఎంత కష్టము, ఆయన ఎలా పాఠాలు తీసుకోగలడు? ఇది కుదరదు కదా, మార్చండి. ఇక మూడవ లెవెల్లో చూసారు అనుకోండి, మీకు క్లాస్ రూమ్లో అడ్మిషన్స్ ఒక్కసారిగా 100 మంది వచ్చి కూర్చుంటే ఎంత మీకు కంజెస్టెడ్గా ఉంటుంది, ఎంత క్రౌడెడ్గా ఉంటుంది. అలాంటప్పుడు మీరు మంచి యూనివర్సిటీగా, మంచి కాలేజీగా ఎలా పేరు తెచ్చుకుంటారు? ఓవర్ క్రౌడెడ్ కదా. ఈ 3 విషయాలను అడ్రస్ చేయండి, అప్పుడే మళ్ళీ మీకు ఢాకా యూనివర్సిటీలో ఈ 7 అఫిలియేటెడ్ కాలేజెస్లో మళ్ళీ పాఠాలు ఉంటాయి, ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా నో క్లాసెస్, నో ఎగ్జామ్స్, ఒక్క ప్రొఫెసర్ కూడా కాలేజీలోకి రాకూడదు, వస్తే మాత్రం చాలా పెద్ద సమస్యలు. అంటే మీకు మహమ్మద్ యూనిస్ ఎంత భయపడిపోయాడంటే, మామూలుగా ఇలా స్టూడెంట్స్ పోరాటాలు అన్నప్పుడు పోలీసులు వస్తారు, ఇవాళ ఏకంగా పారామిలిటరీ ట్రూప్స్ని తీసుకొచ్చాడు. 4 ప్లాటూన్స్ వాళ్ళు వచ్చారు. వీళ్ళు విద్యార్థుల మీద క్యానాన్స్ అంటున్నారు, టియర్ గ్యాసెస్ అంటున్నారు, మీకు అలాగే వాటర్ క్యానాన్స్ వాడుతున్నారు, ఇలాగా ఇష్టానుసారం విద్యార్థుల మీద. కానీ వాళ్ళైతే తగ్గడం లేదు. ఇదంతా షేక్ హసీనానే చేయిస్తున్నారని వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈవిడని ఆపగలరా? ఆ విద్యార్థులను ఆపగలరా? ఇంపాసిబుల్ కదా. సో ఇది బంగ్లాదేశ్లో పరిస్థితి. ఒక రణరంగములాగా అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి, చూడడానికే షాకింగ్గా ఉంది. మరి ఇవాళ మహమ్మద్ యూనస్ చెయ్యగలిగింది ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.